యూట్యూబర్స్. ఈ అన్వేష్ ఈ మధ్య బెట్టింగ్ రాయల్స్ అందరిని దడదడలాడిస్తున్నారు. అంతా బానే ఉంది కానీ అన్వేష్ ఆ యూట్యూబర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారో, ఆ యూట్యూబర్స్ తల్లిదండ్రులు కూడా కనపడితే పేడతో కొట్టండి, నిలదీయండి, కొట్టండి, దాడులు చేయండి అని రెచ్చగొట్టడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఇతను ఒక పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్, పెద్ద ప్రముఖమైన వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అన్వేష్. అన్వేష్ ఏదైనా చెప్తే చాలామంది ఇప్పుడు అన్వేష్‌ని ఫాలో అయ్యేవారు ఎక్కువైపోయారు. ఎందుకంటే అన్వేష్ ఈ మధ్య ఎవరైతే లాస్ అయ్యుండారో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైతే బలైపోయిండారో, ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేశారో వారిపైన మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసులు పెట్టండి. మీ డబ్బు అంతో ఇంతో రావచ్చు కదా! అని అందరికీ చాలామందికి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం, మంచి విషయం, మంచి పరిణామం కూడా. అంతా బాగే ఉంది. కానీ వారి తల్లిదండ్రులని కొట్టండి, తిట్టండి, పేడతో కొట్టండి, నిలదీయండి అని చెప్పడం చాలా దారుణమైన విషయం. అసలు యూట్యూబ్ చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు అని వారి తల్లిదండ్రులకి మాత్రమే తెలుసు. కానీ వీళ్ళు బెట్టింగ్ వల్ల సంపాదిస్తున్నారనే విషయం వారికి తెలియకపోవచ్చు కదా! మనం వారిని కొట్టండి, తిట్టండి అని ఇలా రెచ్చగొడితే ఎవరైనా వారికి ఎటువంటైన హాని జరిగితే చాలా బాధాకరమైన విషయం అవుతుంది. ఎందుకంటే ఎవరు తప్పు చేస్తే వారు శిక్షింపబడాలి. తప్పు చేసింది ఎవరు? యూట్యూబర్స్. పేరులో ఉన్న మంచి యూట్యూబర్స్ అందరూ తప్పులు చేశారు. వీళ్ళందరినీ ఖచ్చితంగా బొక్కలో వేయాలి. సినిమా యాక్టర్స్ గాని, వారి వెనకాల ఎంతమంది పెద్ద వ్యక్తులున్నా సరే వాళ్ళందరూ వెళ్ళాలి. కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు. ఎందుకంటే దాదాపు యూట్యూబర్స్ అంటే మంచి ఏజ్ కలిగిన వారు ఉంటారు. వారి తల్లిదండ్రులు వృద్ధులై ఉంటారు. వారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వీళ్ళకి అర్థం కాకపోవచ్చు కదా! మనం అలా ఆలోచించాలి కదా! అదేదో వీరు కూడా కలిసి తప్పు చేసినట్టుగా వీరిని కొట్టండి, తిట్టండి చాలా బాధాకరమైన విషయం. అన్వేష్ బ్రో మారాలి ఈ విషయం. మీరు పొరపాటున కూడా ఇలా చెప్పకండి. ఎందుకంటే బెట్టింగ్ రాయిల పైన నిజంగా పోరాటం చేస్తున్నందుకు సెల్యూట్ చేస్తున్నాం. కానీ వారి తల్లిదండ్రులు, పేరెంట్స్ జోలికి వెళ్ళొద్దు. వారిని కొట్టండి, తిట్టండి అని చెప్పొద్దు. చాలా పద్ధతి మంచి విషయం కాదిది. ఎందుకంటే వారు కూడా పేదరికంలో ఉండి తమ బిడ్డలు పైకొస్తున్నారని వాళ్ళు ఆనందిస్తున్నారే తప్ప తమ బిడ్డలు ఇలా బెట్టింగ్ అనే ఒక మాయా జూదాన్ని ఎంచుకొని పందని బలి చేస్తూ పైకొస్తున్నారనే విషయం వారికి తెలియకపోవచ్చు. కొద్దిమందికి అఫ్‌కోర్స్ తెలిసుండొచ్చు. కానీ తెలియని వాళ్ళు ఎందుకు బలి అవ్వాలి? వారికేం సంబంధం? వాళ్ళని తిట్టాలి, కొట్టాలని మనం రెచ్చగొట్టడం చాలా తప్పు కదా! సో, మీరు ఇలాంటి కామెంట్స్ చేయొద్దు దయించి. మీరు బెట్టింగ్ చేసే వాళ్ళని మాత్రమే ఫోకస్‌లోకి తేండి. వారిని మాత్రమే శిక్షించే విధంగా చూడండి. అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. కానీ వారి తల్లిదండ్రుల జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మీ గురించి మీ పైన ఎవరైనా సరే మీరు ఏదైనా చేస్తే మిమ్మల్ని మీ పైన పోరాడాలి. మీ పైన అలిగేషన్ చేయాలి. కానీ మీ తల్లిదండ్రులని ఏదన్నా అనండి, చేయండి అంటే మీకెంత బాధ కలుగుతుంది? సో, పేరెంట్స్ జోలికి వెళ్ళొద్దు. తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. సో, వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.